ఒకటే పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం ఏందో ఎక్కేస్తుంది. సినిమా కంక్లూజన్ ఒకటే, దేవుడు ఉంటాడు, ప్రతిసారి మీ కళ్ళ ముందరికి రాడు, ఎవరో ఒక రూపంలో వస్తాడు. ఈసారి మనకు ఆ ముక్క చెప్పడానికి అఖండ రూపంలో బాలయ్య మన ముంగడికి వచ్చాడు. దేవుడు ఉంటాడా లేదా అన్న వాళ్ళకి సినిమాకి వచ్చేసరికి అనిపిస్తాడు దేవుడు. సినిమాలో ఎమోషన్ సాంగ్స్ ఏది తక్కువ లేకుండా ఉన్నాయి, అండ్ విఎఫ్ఎక్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అయినా పర్లేదు, సినిమా చూడండి. మీకు ఎక్కడైతే తక్కువ అని అనిపిస్తుందో మీకు నచ్చిన ఛానల్ దగ్గర నా వీడియో కింద కమెంట్ చేయండి, నేను వచ్చి మాట్లాడతా. బాలయ్య ఫైటింగ్స్కి కొన్నిటికి లాజిక్స్ ఉన్నాయి. దేస్ నో లాజిక్, ఇట్స్ ఓన్లీ బాలయ్య మ్యాజిక్. ఫైట్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే వెనకాల తమననే మ్యూజిక్ ఎట్లా కొడతాడో ఫైట్లు కూడా అట్లనే కొడతాడు అనమాట బాలయ్య సినిమాలో. సో రెండింటికి బ్యాలెన్సింగ్ లేకుండా అటు ఫైట్స్ ఎక్కువైతుంటాయి, ఇటు మ్యూజిక్ ఎక్కువైతుంటుంది. ఇటు మ్యూజిక్ ఎక్కువైతే అటు ఫైట్స్ ఎక్కువైతే ఉంటాయి. మనకి ఎమోషన్ ఎక్కువైతే ఉంటుంది. ఒక ఏమంటారు దాన్ని, బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది. సింపుల్. సినిమా చూస్తున్నంతసేపు 2 గంటల 45 నిమిషాలు సినిమా, టైం తెలియదు. సినిమా ఇట్స్ అన్స్టాపబుల్. బాలయ్య ఇస్ అన్స్టాపబుల్, సినిమా ఇస్ అన్స్టాపబుల్. జై బాలయ్య. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ 2 అనేది ఒక శివ తాండవం చూపించారు. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. ఇలాంటి సినిమా చూసినందుకు ముందుగా నా జన్మ ధన్యమైంది. సార్ బాలయ్య గారు, మీ యాక్టింగ్ ఏంటి? మీలో ఒక ఉగ్ర రూపం, ఒక శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు రూపంలో ఉన్న దేవుడు మీరు, మా దేవుడు నువ్వే సార్. సార్ ఏంటి సార్, ప్రపంచంలో ఇలాంటి సినిమా ఉందనుకోలేదు. ప్రపంచ రికార్డులు కొడుతుంది, చైత్ర తిగర వస్తుంది. బోయపాటి సీన్ గారు, మీరు అలా రికార్డులు కొట్టేస్తున్నారు. ఏంటి సార్ ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి? తమన్ గారు, మీరు మ్యూజిక్ కొట్టింది ఎలా కొట్టారు సార్? ఏంటి ఆ మ్యూజిక్? ఒక్కొక్కరికి తడిసిపోయింది మ్యూజిక్ కొడుతుంటే. ఒక దేవుడు సీన్, ఒక హిమాలయాల్లో శివుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు, తాండవం చేస్తున్నప్పుడు ఒక మిరాకిల్. అసలు ఒక దేవుడు కనిపిస్తాడు, ప్రతిలో ఒక ఆహ్వానిస్తాడు. ప్రతి ఒక్కరు చూడండి, అరుపులు మెరుపులు షిగాలు అవుతున్నారు ఆ సినిమా చూస్తే. అలా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమా. ప్రపంచంలో ఏ దేశంలో కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఫైట్ చేస్తూ 3 వేరియేషన్స్ పెట్టినారండి. అది ఈ సినిమాకు చాలా 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 హైలైట్ అండి. ఫైట్స్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. చెప్తానండి. దేశం జోలికి వస్తే మీరు శిక్షిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారు, దైవం జోలికి వస్తే మేము శిక్షిస్తాం. దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారు, దైవం జోలికి వస్తే మేము శిక్షిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఎన్ని ఖండాలు తిరిగినా చూడలేము ఈ అఖండ మూవీ. మంచి మాటలు చెప్తారు గరికపాటి గారు. ఈ అఖండ మూవీ ప్రపంచం మొత్తం చూడాలని చూపించారు మనకు బోయపాటి గారు. రారు పోటీ అంతే. సింహ తీశారు, లెజెండ్ తీశారు, అఖండ 1 తీశారు, అఖండ 2 తీశారు. ఇప్పుడు ఈ 4 సినిమాలు 4 బ్లాక్ బస్టర్ మూవీలు. మీరు పుట్టింది బాలయ్య బాబు కోసమే, బాలయ్య బాబు పుట్టింది ఇద్దరి కోసమే. అది ఒకటి బి గోపాల్ గారి గురించే, రెండోది బోయపాటి గారి గురించే. బోయపాటి గారు, మీరు సినిమా కథలు రాసుకుంటే మాత్రం ఇంకా అన్న హీరోలు మర్చిపోండి. బాలయ్య బాబు బతుకున్నంత వరకు ఆయన కోసమే మీరు కథలు రాసుకోండి. మీరు ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. బాలకృష్ణ గారు, ఫ్లోటు జింక ముందు సింహం ముందు కాదు. అర్థమైందా? ఫ్లోటు జింక ముందు సింహం ముందు కాదు. నువ్వు తినే ఫుడ్ నీ బ్లడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో లేదు. మర్చిపోయింది. నీకు చిన్న పిట్ట కథ చెప్పనా? సింహంతో పేరు ఏమిటి? ఇట్టే ఫస్ట్ నుంచి చెప్తా మళ్ళీ. అయితే నా ఇంటి పేరు అప్పికొండ. ఇప్పుడే చూసాను అఖండ. ఎన్ని ఖండాలు తిరిగినా చూడలేము ఈ అఖండ మూవీ. మంచి మాటలు చెప్తారు గరికపాటి గారు. ప్రపంచం మొత్తం చూడాలని చూపించారు ఈ అఖండ బోయపాటి గారు. బోయపాటి గారు, మీకు లేరు పోటీ, మీ మాసుకు రారు సాటి. అందరూ కొడతారు సలాం, మా బాలయ్య బాబు పట్టెలో త్రిశూలం.
త్రిశూలం పట్టి తిప్పుతాడు భయ్యా, గిర్ర 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 ప్యాన్ రేఖలు తిరిగినట్టు. అబ్బాబా తలకాయలు లేచిపోతే భయ్యా. బోయపాటి గారు బాలకృష్ణ గారి కోసమే రాసుకుంటారు, ఏ డైలాగ్ రాసిన అంత బుర్ర పాటు చేశారు భయ్యా. బాలయ్య బాబు అక్కమ్మ గారి సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, కులం కోసం ఏ కులం రాని ఇది ఎంతమంది జనాన్ని తీసుకొచ్చావనిసి. కులం పేరు చెప్పి విడదీయాలని చూస్తున్నావా? అయితే విను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణ్ణి, ఐశ్వర్యంలో వైష్ణుని, మంచికి మాలని, మంచికి ఎదిరిస్తే ఎదురు తిరిగే మాతకిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుని, నాయబ్రహ్మణ్ణి, కళ్ళు గీత కార్మికుని, ఆపదలు ఆదుకున్న ఎలమని, వ్యక్తిత్వంలో అమ్మని, పౌష్ణములో రెడ్డిని, అన్ని కులాలను ఆదరించే మీ హిందూపురం ఎమ్మెల్యేని. అది నందమూరి బాలయ్య. లక్ష్మీనరసింహ సినిమాలో కూడా ఒక డైలాగ్ చెప్తాడు, నారాయణ స్వామి, కుమారస్వామి, సీతారామ స్వామి, వెంకట స్వామి, సత్యనారాయణ స్వామి అనేసి 5 కొడుకులు పుట్టి చచ్చిపోతే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొట్ట పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. తమన్నా, నందమూరి తమన్నా. బుర్ర పాడైపోతాయి, చెవులు బొక్కడిపోతాయి, గాలి పీల్చుకోలేము, బతకలేమురా భయ్యా. బుర్ర పాడు. నందమూరి తమ్మనమ్మ బుర్ర బద్దలు అందరికీ బుర్ర పాడు చేస్తాడు. అమ్మనే బుర్ర పాడు చేస్తాడు అంతే. రేటింగ్ కావాలన్నా నా తొడ మీదట్టో, ఈ సినిమా సూపర్ హిట్ అంతే, అదే రేటింగ్. బాలయ్య బాబు బోయపాటి అంటేనే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీలు అంతే. అన్నా ఈ సినిమా ఆపడానికి చాలా టీములు దిగాయంట, కానీ గెలిచే టీము బోయపాటి గారి బాలయ్య బాబు టీమే గెలిచింది అంతే. అఖండ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఇంకా జనాలందరూ ఇంకా రావాల్సిందే థియేటర్కి. అఖండ 2 సినిమా బాలయ్య బాబు కెరియర్లో అయితే పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే అఖండ 2 ఫస్ట్ 1 ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన, 2 కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక హిట్ సినిమా, బంపర్ హిట్ సినిమా. తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అసలు ఈ సినిమా చూసిన మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. మన కుంభమేళా చూపించినప్పుడు మాత్రం అది చాలా ఫీలింగ్ కలిగింది. కుంభమేళా అంటేనే చాలా గొప్ప, మన కుంభమేళా అంటే చాలా గొప్ప ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయం మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించింది మన బోయపాటి. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి బోయపాటి సార్. అఖండ సినిమా హిట్ ఎంత కొట్టిందో, లెజెండ్ ఎంత హిట్ కొట్టిందో, సింహ ఎంత హిట్ కొట్టిందో, ఇది 4వ సినిమా మీరు హ్యాట్రిక్ కొట్టేసారు. ఇప్పుడు వచ్చే 5వ సినిమా కూడా మీరు మళ్ళీ తీయాలి, అది కూడా భక్త కన్నప్ప సినిమా తీయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అది కూడా మీరు తీస్తేనే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ తగ్గట్టు. ఎందుకంటే బాలకృష్ణ ఆ సాధు గెటప్లా, ఆ గెటప్లా చేసిండంటే అసలు మామూలు మాట కాదు. ఆ గెటప్ మాత్రం అతర కొట్టేసిండు, సాధు గెటప్లా అంత బాగా చేసిండు. ఆ ఫైట్స్ కానీ మన హిందూ ధర్మం అనేది ఒక గొప్పగా తీసిన సినిమా. యాడ్సాప్ సార్, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మనం ఎన్ని సంవత్సరాలు తక్కువనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ప్రతి సినిమా ప్రతి దగ్గర వరల్డ్ ప్రపంచంలో రికార్డు కొడుతుంది. కొట్టాలే. కలెక్షన్లు మాత్రం పెట్టిన పెట్టుబడి కానీ డబుల్ ట్రిపుల్ వెళ్ళిపోతాయి. దీనికి మాత్రం చెప్తున్నా, మళ్ళీ ఒక పుష్ప రికార్డు కొడుతుంది కలెక్షన్లో. అంత బాగుంది సినిమా, పుష్పకు మించి కొడుతుంది కలెక్షన్. ఎందుకంటే ఇది దేవుని సినిమా కాబట్టి చాలామంది చూస్తారు. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్, ఫైట్స్ కానీ సంక్రాంతికి వచ్చినట్టు ఇంకా బాగుంటుండే, కాకపోతే లేటుగా వచ్చింది. సంక్రాంతి వరకు కూడా మంచి కలెక్షన్స్ ఫుల్ కొడుతుంది ఇది. జై బాలయ్య. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ పడిపోయింది, సూపర్గా ఉంది. ఆల్రెడీ మేము మా బ్యాచిలర్ పార్టీ మూవీ టీం అందరం నిన్న ప్రీమియర్ చూసాము, అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చూడడానికి వెళ్తున్నాం. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఏంటండి సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారండి. ఈ మధ్యన చాలామంది సనాతన ధర్మం గురించి మీడియా ముందుకు వచ్చి కొంచెం కించపరిచి మాట్లాడుతున్నారు. సో సనాతన ధర్మం విలువ తెలిసేలా బోయపాటి గారు మంచి మంచి డైలాగ్స్ అయితే పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆది పెన్శెట్టి గారి పర్ఫార్మెన్స్ అక్కడక్కడ ఉన్నా సరే చాలా బాగా చేశారనమాట. అండ్ స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది మన నందమూరి తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అనమాట. ఏంటి ముందొచ్చే నెట్ఫ్లిక్స్కి అండ్ పార్ట్నర్ వాళ్ళకు కూడా ఈయన స్పెషల్ బీజిఎంలు వేస్తాడు. చాలా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఓవరాల్ కాంబో ప్యాక్ అనమాట ఇది. ఇదేంటంటే ఒక బోయపాటి, నందమూరి తమన్, బాలయ్య బాబు గారి కాంబినేషన్ వేరే లెవెల్. ఖచ్చితంగా తెలుగులో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఒక్కటే చెప్తాను, నేను ఏం చెప్పాను. సినిమా ఎలా ఉంది, నేను మాట్లాడేది అఖండ 2 తాండవం, బాలయ్య బాబు గారు, బోయపాటి గారి కాంబో. సో సినిమా ఎలా ఉంది, సినిమా రేటింగ్ ఏంటి, కలెక్షన్లు ఏంటి, ఇవేం అడగండి, బ్లైండ్గా వెళ్ళిపోండి అంతే సినిమాకి. బాలయ్య బాబు గారు ఎస్పెషల్లీ రుద్ర తాండవం, విశ్వరూపం, అఘోరా వేషంలో పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని నడుస్తూ వస్తుంటే చేతులు కట్టుకొని ఇలానే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాం. గుండె భారీగా అయిపోద్ది, గొంతులోకి వచ్చేస్తుందేమో గుండె, మన నోట్లోంచి మాట అనేది కూడా పెగలదు. అంత బాగా తీశారు బోయపాటి గారు. ఎందుకు అంటే
ఒక అఘోరాని ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటిది బాలయ్య బాబు గారిని ఆల్రెడీ మనకి ఫస్ట్ పార్ట్లో చూపించేశారు. అలాంటిది సెకండ్ పార్ట్లో ఇంకొంచెం రౌద్ర రూపంలో, ఇంకొంచెం వికృతంగా, ఇంకొంచెం వైలెంట్గా అసలు ఎలా ప్రజెంట్ చేయగలిగారో, అసలు మన దైవత్వం గురించి ఫస్ట్ థింగ్, మన హైందవ ధర్మం, మన సనాతన ధర్మం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం దాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని బాలయ్య బాబు గారితో అద్భుతంగా చూపించారు. తమన్ గారు దానికి విధ్వంసం సృష్టించారు. అన్న నందమూరి తమనన్న నువ్వు అంతే, అసలు ఏందన్నా ఆ బీజిఎం కొట్టుడు, ఆ సాంగ్స్ ఏందన్నా, ఎప్పుడు స్పీకర్లు పగిలిపోయాయి అని చెప్పి వస్తుంటాయి కదా న్యూస్లో, ఈసారి కూడా పగులుతాయి కానీ మా జనాలు చెవులు పగిలి రక్తాలు కారుతాయి, అంత బాగొట్టారు అన్న. బ్రాహ్మణ సోదరులతో మీరు వెనకాల వేదం చెప్పించుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాలి అని అసలు ఆ థాట్ ఏందన్న, ఆ థాట్ ఎలా వచ్చిందన్న? తమనన్న మీ కాలు మొక్కాలి, ఇంకా అంతకన్నా ఏం చేయలేము. నందమూరి తమన్ మీరు అంతే. బాలయ్య బాబు గారు మీరు అసలు ఈ సినిమాలో నట విశ్వరూపం అంతే. ఎందుకు చెప్తున్నాను అంటే బాలయ్య బాబు గారి వైలెంట్ సీన్లు, ఫ్యాక్షన్ సీన్లు, ఆ అఘోరాలో ఫైట్ సీన్లు ఇవన్నీ మనం చూసేసాము. ఎమోషనల్ సీన్స్ కూడా మనం చూసాము, చాలా వరకు చూసాం. కానీ ఇప్పుడిప్పుడు సినిమాలు చూస్తూ ఇప్పుడిప్పుడు మీసాలు మొలుస్తున్న జెన్జీ కిడ్స్ ఎవరికి తెలీదు బాలయ్య బాబు గురించి. అసలు అమ్మ సెంటిమెంట్ ఉంటుందన్న. మనకి తల్లిని కొడుకుని దూరం చేసుకున్న తల్లి ఆ బాధ ఎలా ఉంటుందో, ఆవేదన ఎలా ఉంటుందో మనం ఫస్ట్ పార్ట్లో చూసాము అఖండ దూరం అయిపోయాక. అది సెకండ్ పార్ట్లో క్యారీ అయిందన్న ఎమోషను. అసలు బోయపాటి గారి సినిమాకి వచ్చి నేను ఏడుస్తానని చెప్పి కల్లో కూడా అనుకోలేదు ఏడుస్తానని చెప్పి. అలాంటిది బోయపాటి సినిమాకి వచ్చి నేను పావుగంట ఏడ్చింది తెలియకుండా నా కంట్లోంచి కారుతూనే ఉన్నాయి నీళ్ళు. అంత బాగా వర్కౌట్ అయింది. అమ్మ సెంటిమెంట్, అమ్మ ఎమోషన్. అక్కడ బాలయ్య బాబు గారు నట విశ్వరూపం అంతే. ఎస్పెషల్లీ ఆ అఘోర వేషంలో ఉన్న బాలయ్య కంటితో మాట్లాడతారు. మీకు అవి వినిపిస్తాయి ఆ మాటలు, కళ్ళతో మాట్లాడేది మీ వినిపించకపోతే నా మీదొట్టు చెప్తున్నా, అంత అద్భుతంగా ఉంది. తమన్ గారు, మనం ఎప్పుడైనా తమన్ గారిని డప్పులు కొట్టడం, మ్యూజిక్లో బాగా కొట్టాడు, బీజిఎం కొట్టాడు అని లేపుతాం కదా ఫైట్ సీన్లలో, లేకపోతే దేవుడు దిగినప్పుడు ఇలాంటి సీన్లలో లేపుతాం కదా. ఈ ఎమోషనల్ సీన్లో కొట్టాడన్నా చెప్తున్నా, నిజంగా రక్తం కారుతుందేమో కంట్లోంచి అనిపించింది. ఆ బీజిఎం అంతలా కనెక్ట్ చేసింది ఆ ఎమోషనల్ సీన్కి, అంత బాగుండింది ఆ సీను. అసలు నట విశ్వరూపం బాలయ్య బాబు గారు. రుద్ర రూపం అంతే, ఇంకేం చెప్పను నేను. తాండవం హనుమంతుల వారు కనిపిస్తారు, శివయ్య కనిపిస్తాడు. శివుడి వేషంలో ఎవరన్నా ఆయన చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నా ఆయన్ని, హిందీ యాక్టర్ అనుకుంటా మేబీ, బట్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. అండ్ అలానే నరసింహస్వామి కనిపిస్తారు. అసలు నేను టెంపుల్కి వచ్చానా, భజన మధ్యలో ఉన్నానా, లేకపోతే అదేంటది తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం జరిగినప్పుడు ఎలా అయితే ఉంటుందో క్రౌడ్, ఆ వెంకటేశ్వర స్వామిని చూసి మనం ఎలా అయితే 5 నిమిషాలు మర్చిపోతామో, ఒక 3 గంటలు నా జీవితంలో ఏమైందో మర్చిపోయానన్నా నేను. నాకు అదే గుర్తొస్తుంది. ఆ దేవుళ్ళ సీన్లు, దేవతలే గుర్తొస్తున్నారు. నేను అఘోరాల మధ్యలోకి వెళ్ళిపోయినా, లేకపోతే అఘోరాలు నా దగ్గరకు వచ్చారా, నాకేం అర్థం కాలేదు. కుంభమేళాలో ఇంకా ఉన్నానా అని చెప్పి చాలా అద్భుతంగా తీశారన్న సినిమా మాత్రం. బోయపాటి గారు హ్యాట్స్ ఆఫ్. ఒకటే చెప్తా మీకు, మీరు స్కంద, నా బొంద ఇవన్నీ తీయకండి. బాలయ్య బాబు గారితో ఇంకో 10 సినిమాలు అఖండాన్ని ఒక ఫ్రాంచైజ్ చేసి ఇంకో 10 పాటలు తీయండి, మేము చూస్తాం, హ్యాపీగా చూస్తాం. ఇంకోటి జనాలకు ఒకటే చెప్తా, సినిమాకి వెళ్ళిపోండి అంతే. మన హైందవ ధర్మం, మన సనాతన ధర్మాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. మన కోసం ఎవరు ముందుకు రారు. మీరు సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా దైవాన్ని మర్చిపోకండి. మీరు భగవద్గీత చదవక్కర్లేదు, మహాభారతం రాసేయక్కర్లేదు, లేకపోతే రామాయణం చూడక్కర్లేదు, మీరేం చేయక్కర్లేదు. మీరు సంతోషంలో ఉన్నా దేవుడి దయ వల్ల, బాధలో ఉన్నా దేవుడు చూసుకుంటాడు అని అనుకొని నమ్ముకోండి చాలు, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. ఈ ఒక చిన్న కాన్సెప్ట్ని బోయపాటి గారు మనకు అఖండ 2 తాండవంలో చాలా అద్భుతంగా చూపించారు. ఇంతకు మించి నేనేం చెప్పాను. రివ్యూలు, కలెక్షన్లు అంటారా, కలెక్షన్లు నేను ఒకటే చెప్తా, 1500 కోట్లు 1000 కోట్లు నేనేం మాట్లాడా. దేశంలో ఉన్న 150 కోట్ల మంది గుండెల్లోకి సినిమా వెళ్తే చాలు, అది కలెక్షన్ వెళ్తుంది కూడా. స్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది సినిమా. సో నాకు 1 బాగా నచ్చింది, అఖండ 1. అఖండ 2 కొంచెం డిసప్పాయింట్ చేసింది. బాగా ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్లో ఒక 40 మినిట్స్ వరకు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడక్కడ బాగుంది, కానీ ఓవరాల్గా అఖండ 2 చూసుకుంటే డిసప్పాయింట్మెంట్. అఖండ 1 బాగుంది, 2 నాకు డిసప్పాయింట్ చేసింది. ల్యాగ్ ఉంది ఎక్కువ, ఒకటే పాయింట్ మీద పోయింది. అంతా సనాతన ధర్మం అని చెప్పి చూపించాలనుకున్నారు, ఏదో కరోనాని బేస్ చేసుకుని తీసినట్టు అనిపించింది సినిమా.
సో అది బెడ్స్ కొట్టింది. సో ఫైట్స్ బాగున్నాయి. ఓవరాల్గా అఖండ 2 సినిమా చూసుకుంటే ఒక బిలో యావరేజ్ మూవీ. ఈ విషయం ఇప్పుడు కాకపోయినా మీకు ఒక 2 డేస్ తర్వాత అర్థమైద్ది. అఖండ 2 ఎలా ఉందని కన్నా ఎంత బాగుందని అడిగితే బాగుంటుంది అన్న. చాలా బాగుంది, ఎక్కడ తగ్గలేదన్నమాట. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బూస్ బంప్స్ అయితే ఇరగదీసేశారు. ఆ వైబ్రేషన్స్కి వైబ్స్కి ఎక్సలెంట్ అనమాట. తమన్, బోయపాటి, బాలకృష్ణ ఈ ముగ్గురు కాంబినేషన్లో ఇంకేది వచ్చినా సూపర్ డూపర్ హిట్టే. అసలు ఎక్కడ తగ్గలేదు. ఇలాంటి సినిమాని గరికపాటి గారు కూడా చూస్తారు. గరికపాటి గారు చాలా వేదాల గురించి చెప్తుంటారు, ఆయన కూడా ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే అంత పద్ధతిగా అయిన సినిమా అనమాట. హైందవ ధర్మాన్ని చాలా చక్కగా వర్ణించారు. మన సినిమా కోసం కాకపోయినా హైందవ ధర్మాన్ని తెలుసుకోవడం కోసమైనా రండి. ఈ రోజు నుండి బీరు వదులు భగవద్గీత పట్టు అనేది కాన్సెప్ట్గా పెట్టుకుంటా చాలా బాగుందన్నమాట. అసలు ఎక్కడ తగ్గలేదు. అఖండ 2 సినిమా అయితే నేను చూడటం జరిగిందనమాట. బాలయ్య బాబు లిక్స్గా అయితే సూపర్ ఉన్నాయి, మామూలుగా లేదనమాట. ఎలా అంటే సినిమాలో ఎవరైతే విలన్ ఉన్నారో ఆది, ఆయన కూడా హీరోకి ధీటుగా ఉన్నాడు ఈ సినిమాలో. ఫైట్స్ కానీ లేకపోతే ఆ తమన్ బీజిఎం కానీ వామ్మ బాక్స్ లోపల బద్దలైపోయినాయండి. అంత మాదిరి మేము కూర్చున్న వాళ్ళం కూడా నుంచొని మరి క్లాప్స్ కొడుతున్నాము, అరుస్తున్నాము, చిల్లైనాం అనమాట. అంత మాదిరి ఉంది. అండ్ బేసికల్లీ నేను మహేష్ బాబు ఫ్యాన్, బట్ బాలయ్య బాబుకి ఖచ్చితంగా జై బాలయ్య అనాల్సిందే, అంత మాదిరి ఉంది. అండ్ ఫ్యామిలీతో కూడా చిన్నపిల్లలతో కూడా వచ్చి చూడొచ్చు. అండ్ మేము ఎక్స్పెషల్లీ యూత్, మాకు మించి పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళైతే అసలు ఏం లేదా ఆడ మొత్తం ఇక సీట్లు లేపేస్తున్నారు అనమాట. అంత మాదిరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, బాలయ్య అంటే బాలయ్యనే అనమాట. అంత మాదిరి ఉంది. జై బాలయ్య, ఎవరు తగ్గేదేలా. అఖండ 2 సంక్రాంతికి, అంటే ఇంకా నెల రోజులు ఉంది సంక్రాంతి రానీకి, బట్ ఆ సంక్రాంతి మనకి ఒక నెల ముందే వచ్చిందనమాట అఖండ 2తో. సో అందరూ థియేటర్లో సినిమాని చూడండి, మంచిగా ఎంకరేజ్ చేయండి, మన హిందుత్వాన్ని కాపాడండి.